హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే ప్రతి యూనిట్కి కూడా ఒక మెయిన్ థీమ్ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అట్లా ఈరోజు మనం థర్డ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి స్కూల్ లైఫ్. థర్డ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి స్కూల్ లైఫ్ అనమాట. అంటే ఈ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ ఏ, రీడింగ్ బి, అట్లాగే రీడింగ్ సి లెసన్స్ ఏవైతే ఉన్నాయో మూడు కూడా మనకి స్కూల్ లైఫ్ ఏదైతే ఉందో అది మెయిన్ థీమ్ బేస్గా మనకి మూడు లెసన్స్ కూడా మెయిన్ థీమ్తో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దానిలో మనకు ఉన్నటువంటి 3 లెసన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ రీడింగ్ ఏ వచ్చేసరికి మనకి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. రీడింగ్ బి నాట్ జస్ట్ ఎ టీచర్ బట్ ఏ ఫ్రెండ్, ఇది ఒక పోయము. రీడింగ్ సి హోంవర్క్. ఈ మూడు కూడా మనకి స్కూల్ లైఫ్ బేస్ మీద ఆధారపడినటువంటి ఇంటర్లిక్గా ఉన్నటువంటి మెయిన్ థీమ్తో ఉన్నటువంటి లెసన్స్. ఈరోజు మనం స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ ఈ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. స్టూడెంట్స్, మనం లెసన్లోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ మనకి స్కూల్ లైఫ్ అని చెప్పేసి దీని కింద ఒక పిక్చర్ ఒకటి ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో అని చెప్పేసి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ పిక్చర్లో మనకి ఏం కనబడుతుందంటే, ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక స్టూడెంట్ని పనిష్ చేస్తూ ఉన్నారు. పనిష్మెంట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నటువంటి పిక్చర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని కింద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే, వాట్ యూ థింక్ ద టీచర్ ఈజ్ పనిషింగ్ ద స్టూడెంట్? వాట్ యూ థింక్, నువ్వేమనుకుంటున్నావు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పిల్లవాడికి పనిష్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఆ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఎందుకని, మేబీ ద స్టూడెంట్ మస్ట్ నాట్ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. మనకి ఈ పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి? ఒకటి, టీచర్ అడిగినటువంటి ప్రశ్న ఏదైతుందో దానికి పిల్లవాడు సరిగ్గా సమాధానం చెప్పకపోవడము, ఆర్ ఎల్స్ ద ఆన్సర్ వాజ్ మస్ట్ బి ఇన్కంప్లీట్, లేదా తను చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది ఇన్కంప్లీట్గా ఉండటము, ఆర్ హీ మే బీ ఆబ్సెంట్ ఎస్టర్డే, లేదా నిన్న అతను స్కూల్కి చెప్పకుండా మానేయటం ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా మనకి రీజన్స్ అయి ఉంటాయి. ఆర్ ఎల్స్ ఈ మేడ్ సో మచ్ నాయిస్ ఇన్ ద క్లాస్ రూమ్, లేదా తరగతిలో అతను ఎక్కువగా నాయిస్ చేయటం వల్ల టీచర్ గారు అతనికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, డూ యూ అప్రూవ్ దిస్ యాక్షన్ ఆఫ్ ద టీచర్? ఈ యొక్క యాక్షన్ అంటే పిల్లవాళ్ళు అల్లరి చేసినప్పుడు కానీ హోంవర్క్ చేసినప్పుడు కానీ టీచర్ ఇచ్చేటటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో దీనిని నువ్వు అంగీకరిస్తావా? గివ్ అట్లీస్ట్ వన్ రీజన్ ఫర్ యువర్ ఒపీనియన్. నువ్వు అంగీకరిస్తావు అంటే దానికి ఏదైనా ఒక కారణం అని చెప్పేసి అంటున్నాడు. నీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ కరెక్ట్ అనడానికి ఏదన్నా ఒక రీజన్ చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకని, పనిష్మెంట్ ఏదైతే ఉందో ఆ పనిష్మెంట్ టీచర్స్ పిల్లలకి ఇవ్వడం అనేది సామాన్యమే అనమాట కదా. ఎందుకని, వాళ్ళకి బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయడానికి, అట్లాగే వాళ్ళు తప్పుదారులు వెళ్తూ ఉంటే వాళ్ళని సరైన దారిలో ప్రవేశపెట్టడానికి, చదువు మీద వాళ్ళకి ఆసక్తి కలిగించడానికి, చెడు సావాసాల నుంచి బయట పంపించడానికి, ఇట్లా చాలా రకాలుగా పిల్లవాళ్ళని సరైన రీతిలో పెట్టడానికి టీచర్స్ పనిష్మెంట్ ఇస్తూనే ఉంటారు. సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టెప్ అని మనం చెప్పొచ్చు. కెన్ యూ సజెస్ట్ ఏ ఫ్యూ స్టెప్స్ టు కరెక్ట్ ద స్టూడెంట్స్ కాజింగ్ న్యూసెన్స్? ఇట్లా క్లాస్ రూమ్లో న్యూసెన్స్ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడానికి కెన్ యూ సజెస్ట్, నీవేమైనా కొన్ని సూచనలు చేయగలవా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇలాంటి అల్లరి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి వాళ్ళని క్లాస్ రూమ్లో వాళ్ళు కొంచెం కరెక్ట్ చెప్పినా సరే వాళ్ళని అందరి ముందు ఎంకరేజ్ చేయటము, అందరి పిల్లలతో పాటు వాళ్ళని సమానంగా చూడటము, అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కొంచెం మార్పు వస్తూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇలాంటి పిల్లవాళ్ళని కొంచెం బాగా చదివే పిల్లవాళ్ళతో కలిపితే కనుక వాళ్ళతో కలిసి తనకి చదువుకోవడానికి కొంచెం అవకాశం ఉంటూ ఉంటుంది. ఓకేనా, ఇట్లాంటివి మనం కొన్ని సజెస్ట్ చేయొచ్చు. లెట్స్ రీడ్ ఏ స్టోరీ ఆన్ ఏ సిమిలర్ ఎక్స్పీరియన్స్. సో మనం ఈరోజు చెప్పుకున్నటువంటి లెసన్ రీడింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఇట్లాంటి ఒక అల్లరి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతని గురించి ఒక స్టోరీ ఇవ్వడం జరిగిందనమాట. దాని గురించి మనం చదువుదాము. అంటే ఒకసారి చదివి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనం తెలుసుకుందాము. సో ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్ ఏకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, మన రీడింగ్ ఏ యొక్క టైటిల్ వచ్చేసరికి మనకి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. ఈ యొక్క స్వామినాథన్ అనే ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్పెల్డ్ మీన్స్ టు రిమూవ్, తొలగించడము, లేదా స్కూల్ నుంచి వెళ్ళిపోవడము. అతను స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మనకి ఈ యొక్క లెసన్గా ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ ఏ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హార్డ్ ominous లుక్ ఇన్ హిజ్ ఐస్. ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. ఆ స్వామి ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన క్లాసులోకి ఎంటర్ అయ్యారంట. ఎంటర్ అయినప్పుడు విత్ ఏ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్, ఫ్లష్డ్ మీన్స్ రెడ్ అండ్ హాట్,
అంటే యాంగ్రీ, ఇట్ ఇండికేట్స్ హీ వాజ్ వెరీ యాంగ్రీ. ఆయన బాగా కోపంగా ఉన్నాడు అనేది ఆయన యొక్క ఫేస్లోనే తెలిసిపోతుంది. కొంతమంది బాగా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ టర్న్ టు రెడ్, అది ఎర్రగా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫేస్ కూడా బాగా ఎర్రగా మారిపోయింది. దాన్ని బట్టి ఆయన బాగా కోపంగా ఉన్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. అండ్ హార్డ్ అమనస్ లుక్ ఇన్ హిజ్ ఐస్. ఆయన రాగానే ఒక్కసారి ఆయన కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షగా చూస్తే సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ రోజు క్లాసులో ఏదో బ్యాడ్, చెడుగా జరగబోతుంది, అంటే అనుకుంది ఏదైతే ఉందో ఆ రోజు జరగబోతుంది అనేది ఆ యొక్క హెడ్ మాస్టర్ కళలో కనబడుతూ ఉందన్నమాట. స్వామినాథన్ విష్డ్ దట్ ఈ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ అట్ దట్ మూమెంట్. సో ఆ హెడ్ మాస్టర్ని చూసిన తర్వాత ఈ స్వామి అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను విష్డ్, మనసులో కోరుకుంటున్నాడు ఏంటి, దట్ ఈ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ దట్ మూమెంట్. ఆ క్షణంలో ఆ హెడ్ మాస్టర్ ఎప్పుడైతే ఆయన క్లాస్లోకి ఎంటర్ అయ్యారో ఆ క్షణంలో తను ఈ క్లాసులో కాకుండా ఇంకా ఎక్కడైనా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి మనసులో స్వామి అనుకుంటున్నాడు. అంటే ఆ రోజు ఏదో జరగబోతుంది కాబట్టి ఈ ఒక్క నిమిషం పాటు నేను ఈ క్లాసులో కాకుండా బయట ఎక్కడైనా ఉంటే భలే బాగుంటుంది అని చెప్పేసి స్వామినాథన్ మనసులో కోరుకున్నాడు. ద హెడ్ మాస్టర్ సర్వేడ్ ద క్లాస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ఆస్క్డ్. సర్వే మీన్స్ వచ్చి క్లాసులో ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని కూడా ఒకేసారి పరీక్షగా చూడటం అనమాట. హెడ్ మాస్టర్ లోపలికి వచ్చిన తర్వాత క్లాసులో ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వే చూసి కొన్ని నిమిషాల పాటు అందరినీ గమనించిన తర్వాత ఆస్క్డ్, ఆయన అందరూ అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యు డిడ్ ఎస్టర్డే? ఆర్ యు నాట్ అషేమ్డ్? అషేమ్డ్ మీన్స్ ఇన్సల్టెడ్, మీకు అవమానంగా లేదా? కమింగ్ స్కూల్కి రావటానికి, అండ్ సిట్టింగ్ అట్లాగే స్కూల్లోకి వచ్చి కూర్చోవడానికి, ఆఫ్టర్ వాట్ యు డిడ్ ఎస్టర్డే నిన్న మీరు ఏదైతే పని చేశారో అలాంటి పని ఒకటి చేసిన తర్వాత కూడా మీరు ఈరోజు స్కూల్కి వచ్చి ఇంత చక్కగా ఇంత ధైర్యంగా చక్కగా క్లాసులో కూర్చున్నారు, ఇలా కూర్చోడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అనడం జరిగిందనమాట. జస్ట్ యాజ్ ఏ స్పెషల్ ఆనర్ టు దెమ్. స్పెషల్ ప్రత్యేకమైనటువంటి హానర్ మీన్స్ గౌరవం. అంటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ అందరికీ సిగ్గుగా లేదా అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఒక పదం ఉపయోగించి వాళ్ళని పిలవడం జరిగింది. హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఏ డజన్ స్టూడెంట్స్. తనతో పాటు తీసుకొచ్చినటువంటి ఒక పేపర్ మీద ఒక 12 పేర్లు, డజన్ నేమ్స్, ఒక 12 పేర్లని వెంటనే హెడ్ మాస్టారు బయటికి చదవడం జరిగింది. సో దట్ హ్యాడ్ అటెండ్ ద క్లాస్. ఆ 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్లాస్లో హాజరైనటువంటి 12 మంది పేర్లు చదవడం జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హ్యాడ్ కెప్ట్ అవే. ఆ తర్వాత హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ముందు ఆయన ఒక 12 పేర్లు ఉన్నటువంటి లిస్టు తీసి చదివారు. ఆ తర్వాత ఎస్టర్డే నిన్న స్కూల్కి ఆబ్సెంట్ వాళ్ళు ఎవరైతే అయ్యారో ఆ పేర్లు కూడా చదివారనమాట. ముందు హెడ్ మాస్టర్ ఏం చేశారు, ఒక 12 పేర్లు చదివిన తర్వాత ఎస్టర్డే నిన్న ఎవరైతే ఉన్నారో స్కూల్కి దూరంగా కెప్ట్ అవే, దూరంగా ఉండటం అంటే మేబీ ఆబ్సెంట్, నిన్న రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా చదవడం జరిగిందనమాట. అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ దేర్ బెంచెస్. ఆ 12 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెంచెస్ మీద నుంచోమని చెప్పేసి హెడ్ మాస్టర్ చెప్పడం జరిగింది. హీ ఫెల్ట్ దట్ ద పనిష్మెంట్ వాజ్ నాట్ ఎనఫ్. హెడ్ మాస్టర్కి అనిపించింది ఆ పిల్లలకి, ఆ 12 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏది, మీరందరూ కూడా బెంచ్ మీద నుంచోండి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో, హీ థాట్ ఇట్ వాజ్ నాట్ ఎనఫ్. నాట్ ఎనఫ్ మీన్స్ నాట్ సఫిషియంట్, అది వాళ్ళకి సరిపోదు అని చెప్పేసి ఆయనకు అనిపించింది అనమాట. ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ దైర్ డెస్క్స్. ఇంతకు ముందేమో బెంచీల మీద నుంచోమన్నటువంటి ఆయన ఆ బెంచ్కి ఉన్నటువంటి డెస్క్లు ఉంటాయి పైన, మీరు బుక్స్ అయి పెట్టుకుంటారు కదా స్టూడెంట్స్, ఆ డెస్క్లు ఏవైతే ఉన్నాయో అందరూ బెంచీల మీద కాదు, మీరు ఆ డెస్క్లో ఎక్కి డెస్క్ పైన నిలబడండి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక పనిష్మెంట్ హెడ్ మాస్టర్ ఇవ్వడం జరిగింది. స్వామినాథన్ వాజ్ అమాంగ్ దెమ్. ఆ 12 మంది ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ చదివినటువంటి పేర్లు, ఆ పనిష్మెంట్ ఇచ్చినటువంటి 12 మందిలో మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో స్వామి కూడా వాళ్ళలో ఒకడు. among them and felt humiliated at that eminence. Humiliated means insulted, అవమానం అనమాట. ఎమినెన్స్ మీన్స్ ఫేమ్, రెస్పెక్ట్. అయితే అలా క్లాసులో కనుక అందరి ముందు నుంచుంటే అందరూ కూడా నన్ను అవమానంగా చూస్తారని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. చూడండి స్టూడెంట్స్, మీకు కూడా క్లాసులో అందరి ముందు పనిష్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు, లేకపోతే ఎగతాళిగా మాట్లాడతారని చెప్పేసి మీకు కూడా కొంచెం ఇన్సల్ట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ 12 మందిలో ఈ స్వామి ఎవరైతే ఉన్నారో వాడు కూడా
అవమానం జరుగుతుంది అని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉన్నాడు. అంటే ఆ పనిష్మెంట్ ప్రకారం ఆ డెస్క్ మీద నుంచుంటే అందరూ నన్ను చూస్తారు కదా అని చెప్పేసి అతను మనసులోనే ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. దెన్ దే వర్ లెక్చర్ మీన్స్ ఉపన్యాసము. ఆ 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆ వచ్చినటువంటి హెడ్ మాస్టర్ ఉపన్యాసం ఏదో ఒక అంశం మీద క్లాస్ తీసుకోవడం జరిగింది. వెన్ ఇట్ వాజ్ ఓవర్, ఆయన ఏదైతే చెప్పాలి అనుకున్నారో ఆయన చెప్పిన తర్వాత దే వర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్స్ వన్ బై వన్. దేవర్ ఆస్క్డ్, హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి ఆ 12 మంది ఎవరైతే బెంచెస్ మీద ఉంచున్నారో వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అంటే రీజన్, కారణము. ఎస్టర్డే నిన్న స్కూల్కి మీరు ఎందుకు రాలేదనేది ఒక్కొక్కరిగా వచ్చి నాకు కారణాలు చెప్పండి అని చెప్పేసి వన్ బై వన్ ఒక్కొక్కరిగా వచ్చి నాకు రీజన్స్ చెప్పండి అని చెప్పేసి హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నటువంటి ఆ 12 మంది స్టూడెంట్స్ని అడగడం జరిగింది. వన్ సెడ్ దట్ ఈ హ్యాడ్ యాన్ అటాక్ ఆఫ్ ఏ హెడెక్. సో వాళ్ళల్లో ఒక మొదటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చెప్పాడు, నేను స్కూల్కి కానీ బయలుదేరంగానే నాకు బాగా తీవ్రమైనటువంటి తలనొప్పి వచ్చింది అని చెప్పేసి చెప్పాడు. అండ్ దేర్ ఫోర్ కుడ్ నాట్ కమ్ టు స్కూల్. సో నా తలనొప్పి ఏదైతే ఉందో అది బాగా తీవ్రంగా ఉండటం వల్ల నేను స్కూల్కి రాలేకపోయాను అని చెప్పేసి హెడ్ మాస్టర్గా పిల్లవాడు చెప్పాడు అనమాట. హీ వాజ్ ఆస్క్డ్ టు బ్రింగ్ ఏ మెడికల్ సర్టిఫికేట్. సో అది నిజం కాదని హెడ్ మాస్టర్ తెలుసు కాబట్టి, అంటే స్టూడెంట్స్ మీకు తెలుసు కొన్నిసార్లు మీరు స్కూల్ మానేసిన తర్వాత జెన్యూన్ రీజన్స్, నిజమైన కారణాలు చెప్పరు. స్కూల్ మానేటకి వేరే కారణం ఉంటుంది, కానీ హెల్త్ బాగలేదని ముఖ్యంగా చెప్పే స్టూడెంట్స్ కారణం హెల్త్ బాగలేదని కదా. సో ఇక్కడ ఈ పిల్లవాడు కూడా ఏం చెప్పాడు, నాకు బాగా తీవ్రంగా తలనొప్పి వచ్చింది అని చెప్పేసి తను చెప్పాడు. సో ఎప్పుడైతే నాకు బాగా తలనొప్పి ఉంది అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పాడో హెడ్ మాస్టర్ హీ వాజ్ ఆస్క్డ్ టు బ్రింగ్ ఏ మెడికల్ సర్టిఫికేట్. ఓహో నీకు తలనొప్పి అంటున్నావు కదా, తలనొప్పి అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఉంటావు కదా, హాస్పిటల్లో రాసినటువంటి ప్రిస్క్రిప్షన్, మీ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో నాకు హెడేక్గా ఉంది, నేను నిన్న పాఠశాల మానేసి హాస్పిటల్కి వెళ్ళానని చెప్పేసి ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పేసి హెడ్ మాస్టర్ ఆ పిల్లవాడిని అనడం జరిగింది. The second said that while he had been coming to school on the previous day, ఆ రెండో పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాడు తన వంతు వచ్చిన తర్వాత తను ఏం చెప్పబోతున్నాడంటే, నిన్న నేను స్కూల్కి బయలుదేరి వస్తూ ఉండగా సమ్మన్ హ్యాడ్ టోల్డ్ హిమ్, నాకు ఎవరో ఒకరు చెప్పారు ఏమని, దట్ దేర్ వుడ్ బి నో స్కూల్, ఈరోజు స్కూల్ లేదురా అని చెప్పేసి ఎవరో ఒకరు చెప్పారంట. అండ్ హీ హ్యాడ్ గాన్ బ్యాక్ టు హోమ్, కాబట్టి నాకు స్కూల్ లేదని చెప్పేసి ఎవరో ఒకరు చెప్పారు, అలా చెప్పడం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోయాను సార్ అని రెండో పిల్లవాడు హెడ్ మాస్టర్కి చెప్పడం జరిగింది. ద హెడ్ మాస్టర్ రిప్లైడ్ దట్, ఆ సమాధానం విన్నటువంటి హెడ్ మాస్టరు ఆయన తిరిగి ఇలా చెప్తున్నారు ఏమని, ఇఫ్ హీ వాజ్ గోయింగ్ టు లిజన్ టు ఎవ్రీ లోఫర్ హూ సెడ్ దేర్ వుడ్ బి నో స్కూల్. ఇఫ్ హీ వాజ్ గోయింగ్ టు లిజన్ మీన్స్ వినటము. సో రోడ్డు మీద పోయేటటువంటి ప్రతి లోఫర్ అంటే ఇది ఒక తిట్టు అనమాట. ప్రతి పనికిమాలిన వాడు చెప్పే మాటలు నువ్వు నమ్ముతావా అంటే, రోడ్డు మీద ఎవరో పనికిమాలిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీకు ఈరోజు స్కూల్ లేదు అని చెప్పంగానే ఆ మాటలు నువ్వు నమ్ముతావా, ఈ డిజర్వ్ టు బి ఫ్లాగ్డ్, నిన్ను ఉరి తీయాలి అని చెప్పేసి హెడ్ మాస్టర్ అన్నాడు. ఎనీవే అయితే వై డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై. సరే రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన స్కూల్ పిల్లవాడో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఈరోజు స్కూల్ లేదని చెప్పేసి అన్నారు, బాగానే ఉందో, కానీ మరి నిజంగా స్కూల్ ఉందో లేదా అని చెప్పేసి నువ్వు కనీసం స్కూల్ దాకా వచ్చి వెరిఫై చేసుకోవాలి కదా, నిజంగా ఈరోజు హాలిడేనా, హాలిడే అయితే ఎందుకు హాలిడే, నిజంగా స్కూల్ లేదా అని చెప్పేసి నువ్వు వెరిఫై చేసుకోవాలి కదా, నువ్వు ఎందుకు వెరిఫై చేసుకోలేదు అని హెడ్ మాస్టర్ మళ్ళీ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. నో ఆన్సర్, ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నెక్స్ట్ ద పనిష్మెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్. వెంటనే కోపం వచ్చినటువంటి హెడ్ మాస్టర్ అతనికి శిక్ష అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే అది 10 days అటెండెన్స్ క్యాన్సిల్డ్, 10 రోజుల పాటు అతనికి అటెండెన్స్ ఏదైతే ఉందో హాజరు క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ ₹2 ఫైన్, ₹2 అతనికి ఫైన్ జరిమానా విధించడం జరిగింది. అండ్ ద హోల్ డే టు బి స్పెంట్ ఆన్ ద డెస్క్, రోజు మొత్తము కూడా అంటే ఉదయం 1st పీరియడ్ నుంచి ఈవినింగ్ 8th పీరియడ్ వరకు కూడా డెస్క్ మీద అలాగే నుంచోవాలి అని చెప్పేసి ఆ రెండో పిల్లవాడికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. స్టూడెంట్స్ ఇక్కడ ఈ రీజన్స్ గమనిస్తూ ఉంటే వీళ్ళందరూ చెప్పేవన్నీ కూడా జెన్యూన్ రీజన్స్ కాదు, నిజమైనవి కాదు అని మనకు అర్థమైపోతుంది అనమాట. కానీ వీళ్ళు హెడ్ మాస్టర్ నుంచి పనిష్మెంట్ తప్పించుకోవడానికి ఏదో కారణం చెప్పాలి కాబట్టి ఇలా రీజన్స్ చెప్తున్నారు. ద థర్డ్ సెడ్, ఆ మూడో పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తున్నాడంటే, ఈ హ్యాడ్ an అటాక్ ఆఫ్ ఏ హెడేక్, నాకు బాగా తలనొప్పి వచ్చింది అందువల్ల నేను రాలేదని చెప్పేసి మూడో పిల్లవాడు చెప్పాడు. ద ఫోర్త్ సెడ్, నాలుగో పిల్లవాడు ఏమని చెప్పాడంటే, ఈ హ్యాడ్ స్టమక్ ఏక్ మీన్స్ కడుపు నొప్పి, స్కూల్కి వచ్చేటప్పుడే నాకు కడుపు నొప్పి వచ్చింది అందుకని నేను రాలేదని చెప్పేసి ఆ పిల్లవాడు ఇంకొక అర్థం చెప్పాడు. ద ఫిఫ్త్ సెడ్ దట్ హిస్ గ్రాండ్ మదర్ డైడ్ సడన్లీ జస్ట్ యాజ్ హీ వాజ్ స్టార్టింగ్ ఫర్ స్కూల్. ద ఫిఫ్త్
ఐదో పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను, ఈ పిల్లవాడైతే ఏకంగా ఇంకొక అడుగు ముందుకేసి నేను ఖచ్చితంగా స్కూల్కి బయలుదేరి వస్తూ ఉండగా, అంటే నేను స్కూల్కి బయలుదేరాక రావాలి అని బయలుదేరుతూ ఉండగా అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఏమని? దట్ హిస్ గ్రాండ్ మదర్ డైడ్ సడన్లీ. అకస్మాత్తుగా నా యొక్క గ్రాండ్ మదర్ ఎవరైతే ఉందో, మా యొక్క అమ్మమ్మ ఎవరైతే ఉందో ఆవిడ చనిపోయింది, అందుకని నేను రాలేకపోయాను అని చెప్పేసి వాడు ఇంకొక అర్థం చెప్పాడు అనమాట. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ బ్రింగ్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఓహో, ఈ సమాధానం అయినటువంటి హెడ్ మాస్టరు, అవునా, నువ్వు స్కూల్కి బయలుదేరిన సమయానికే మీ అమ్మమ్మ గారు చనిపోయారా? సరే సరే, మీ అమ్మమ్మ గారు చనిపోయారు అంటే మీ అమ్మమ్మ గ్రాండ్ మదర్ ఎవరైతే ఉందో మీ గ్రాండ్ మా చనిపోయారు అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆ విషయాన్ని ధృవీకరిస్తూ మీ నాన్నగారు రాసినటువంటి ఒక లెటర్ తీసుకురా అని చెప్పేసి పిల్లవాడిని అడగడం జరిగిందనమాట. నో, లేదు లేదు, నేను తేలేను అని చెప్పేసి అన్నాడు అనమాట ఆ పిల్లవాడు. ఈ హ్యాడ్ నో ఫాదర్. ఎందుకు తేలేడు అంటే వాడికి ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనికి తండ్రి లేడు. దెన్ హూ వాజ్ హిస్ గార్డియన్? సో పేరెంట్స్ లేని వాళ్ళకి గార్డియన్, సంరక్షకులుగా ఎవరో ఒకళ్ళు ఉంటారు, బాబాయ్, పిన్ని ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో సరే, నీకు ఫాదర్ లేడు అంటున్నారు కదా, నిన్ను ఎవరు చూసుకుంటున్నారు, నీకు గార్డియన్గా ఎవరున్నారు అని చెప్పేసి హెడ్ మాస్టర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఇతను ఏం చెప్తున్నాడంటే, హీస్ గ్రాండ్ మదర్, నాకు గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ ఎవరైతే ఉందో తనే నా యొక్క గార్డియన్ అని చెప్పేసి అన్నాడు అనమాట. బట్ ద గ్రాండ్ మదర్ వాజ్ డెడ్. కానీ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, నీకు ఉన్నటువంటి గ్రాండ్ మదర్ ఎవరైతే ఉందో తానే చనిపోయిందని, తానే నీకు గార్డెన్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, వాజ్ షీ నాట్? నువ్వు చెప్తుంది ఈ గ్రాండ్ మదర్ గురించి కాదా అని హెడ్ మాస్టర్ అంటే, నో, ఇట్ వాజ్ అనదర్ గ్రాండ్ మదర్. చనిపోయింది నేను చెప్తున్నటువంటి గ్రాండ్ మదర్ కాదు, వేరే గ్రాండ్ మదర్ చనిపోయింది, ఈవిడ వేరే అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పడం జరిగిందనమాట. అంటే యాక్చువల్గా అసలు ఎవరో చనిపోలేదు, కానీ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి నేను స్కూల్కి బయలుదేరంగానే గ్రాండ్ మదర్ చనిపోయింది అని చెప్పేసి అంటే, సరే ఫాదర్ నుంచి లెటర్ తీసుకురమ్మని అంటే ఫాదర్ లేడు అని చెప్పేసి అతను అంటే, సరే ఫాదర్ లేడు కాబట్టి నీకు గార్డియన్గా నీ బాధ్యతలు ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకురా అని చెప్పేసి అంటే, నా బాధ్యతలు చూసుకునేది మా యొక్క గ్రాండ్ మదర్ అని చెప్పేసి అన్నాడు. కానీ నువ్వే అన్నావు కదా గ్రాండ్ మదర్ చనిపోయింది అంటే, చనిపోయింది ఈ గ్రాండ్ మదర్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ విషయానికి కోపం వచ్చినటువంటి హెడ్ మాస్టర్ ఏమడుగుతున్నాడో చూద్దాం. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హౌ మెనీ గ్రాండ్ మదర్స్ ఏ పర్సన్ కుడ్ హ్యావ్. కోపంతో ఒక మనిషికి ఎంతమంది గ్రాండ్ మదర్స్, ఎంతమంది అమ్మమ్మలు ఉంటారు? యాక్చువల్గా స్టూడెంట్స్ ఒక మనిషికి ఒకళ్ళే అమ్మమ్మ ఉంటారు, ఒకళ్ళు నానమ్మ ఉంటారు అనమాట. అమ్మ తరపు వాళ్ళ అమ్మని అమ్మమ్మ అంటాం మనం, నాన్న తరపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాయనమ్మ అంటాము. సో ఇక్కడ నాకు 2 అమ్మమ్మలు ఉన్నారు అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. సో కోపం వచ్చినటువంటి హెడ్ మాస్టరు ఏమంటున్నాడు, ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హౌ మెనీ గ్రాండ్ మదర్స్ ఏ పర్సన్ కుడ్ హ్యావ్. ఒక మనిషికి ఎంతమంది గ్రాండ్ మదర్స్ ఉంటారు? నో ఆన్సర్. ఇట్ నాట్ గెట్ ఎనీ రిప్లై ఫ్రమ్ ద స్టూడెంట్. ఆ యొక్క స్టూడెంట్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కుడ్ హీ బ్రింగ్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ నైబర్స్? సరే, నీకున్నది ఒకళ్ళే అమ్మమ్మ అనుకుందాం, ఆ అమ్మమ్మే చనిపోయారని చెప్పేసి అనుకుందాం కదా. సో మీ అమ్మమ్మ చనిపోయినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇంటి చుట్టుపక్కల నైబర్స్, సరౌండింగ్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని మనం నైబర్స్ అంటాం కదా. సో ఆ నైబర్స్ దగ్గర నుంచి నిజంగానే మీ అమ్మమ్మ చనిపోయారని చెప్పేసి ఒక లెటర్ తీసుకురా అని హెడ్ మాస్టర్ అన్నారనమాట. నో, హీ కుడ్ నాట్. నేను తీసుకురాలేను అని చెప్పేసి అన్నారు. ఎందుకని? నన్ ఆఫ్ హిస్ నైబర్స్ కుడ్ రీడ్ ఆర్ రైట్. మా వీధిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వాళ్ళకి, దే అనేబుల్ టు రీడ్ అండ్ రైట్. వాళ్ళు ఎవరికి కూడా చదవటం రాదు, రాయటం రాదు అని చెప్పేసి చెప్పాడు అనమాట. బికాస్ ఎందుచేతంటే హీ లివ్డ్ ఇన్ ఏ వెరీ ఇలిటరేట్ పార్ట్ ఆఫ్ ఎల్మాన్ స్ట్రీట్. ఆ పిల్లవాడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఇలిటరేట్ బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. ఇలిటరేట్ మీన్స్ నిరక్షరాస్యులు అనమాట, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఎల్మాన్ స్ట్రీట్, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి చదవటం రాయటం రాదనమాట. సో ఈ పిల్లవాడు కూడా అక్కడే నివసిస్తూ ఉన్నాడు. అందువల్ల వాళ్ళలో ఎవరికి చదవటం రాయటం రాదు కాబట్టి నేను ఒక లెటర్ తేలేను అని చెప్పేసి అంటే, హెడ్ మాస్టర్ అడిగిన ప్రతిదానికి ఈ పిల్లవాడు ఏదో ఒక సమాధానం దగ్గర పెట్టుకుని ప్రతిదీ చెప్తూ ఉన్నాడు. అతను చెప్పే సమాధానాలు కరెక్ట్గా లేకపోవడంతో హెడ్ మాస్టర్ యొక్క కోపం ఏదైతే ఉందో అది పెరిగిపోతూ ఉందన్నమాట. దాని ద హెడ్ మాస్టర్ ఆఫర్డ్ టు సెండ్ ఏ టీచర్ టు దిస్ ఇలిటరేట్ లొకాలిటీ టు ఎసర్టైన్ ఫ్రమ్ ద బాయ్స్ నైబర్స్ ఇఫ్ ద డెత్ ఆఫ్ ద గ్రాండ్ మదర్ వాజ్ ఎ ఫ్యాక్ట్. సో ఆ మాట విన్న తర్వాత హెడ్ మాస్టర్ ఏమన్నారంటే, ద హెడ్ మాస్టర్ ఆఫర్ టు సెండ్ ఏ టీచర్. సరే, సాయంత్రం వెళ్ళేటప్పుడు నీతో పాటు మన స్కూల్ టీచర్ని ఒకరిని నీతో పాటు పంపిస్తా. ఈ యొక్క ఇలిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేటువంటి ఈ లొకాలిటీ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి, టు ఎసర్టైన్ మీన్స్ ఫైండ్ అవుట్, కనుగొనడానికి, ఫ్రమ్ ద బాయ్స్ నైబర్స్, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ టీచర్ వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఏమని? ఇఫ్ ద డెత్ ఆఫ్ ద గ్రాండ్ మదర్ వాజ్ ఎ ఫ్యాక్ట్.
FACT ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ మీన్స్ నిజము. నిజంగానే మీ యొక్క గ్రాండ్ మదర్ ఎవరైతే ఉందో ఆవిడ నిజంగానే చనిపోయారా లేదా అనే విషయాన్ని మన స్కూల్ టీచర్ వచ్చి కనుక్కొని వస్తారు అని చెప్పేసి హెడ్ మాస్టర్ అనడం జరిగింది. ఏ పాస్, ఇంతలోనే సమ్ పెర్స్పిరేషన్ మీన్స్ స్వెట్టింగ్, చెమట తుడుచుకుంటూ కొంచెంసేపు గాలి పీల్చుకున్న తర్వాత పిల్లవాడు ఏమంటున్నాడంటే, అండ్ దెన్ ద ఆన్సర్ దట్ నైబర్స్ కుడ్ నాట్ పాసిబుల్లీ నో ఎనీథింగ్ అబౌట్. కానీ మా అమ్మమ్మ చనిపోయిన విషయం మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్కి ఎవరికి తెలియదు సార్ అని చెప్పేసి మళ్ళీ అతను ఇంకొక మాట చెప్పడం జరిగింది. స్టూడెంట్ చూడండి, ఇక్కడ సామాన్యంగా ఒక వీధిలో ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ వీధిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా విషయం తెలుస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే, మా అమ్మమ్మగారు చనిపోయినటువంటి విషయం మా వీధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికి ఈ విషయం తెలియదు సార్ అని చెప్పేసి ఇతను అనడం జరిగింది. ఎందుకు అంటే, సిన్స్ ద గ్రాండ్ మదర్ డైడ్ ఇన్ ద విలేజ్. ఎందుకు అంటే మా గ్రాండ్ మదర్ ఎవరైతే ఉందో ఆవిడ చనిపోయింది ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్, వేరే గ్రామంలో చనిపోయింది అని చెప్పేసి పిల్లవాడు ఇంకొక అబద్ధం ఆడటం జరిగింది. ద హెడ్ మాస్టర్ హిట్ హిమ్ ఆన్ ద నకుల్స్. నకుల్స్ మీన్స్ కీళ్ళు. నకుల్స్ మీన్స్ ఇప్పుడు మన ఈ జాయింట్లు ఉన్నాయి కదా, మోచేతి యొక్క కీళ్ళు, మోకాళ్ళు యొక్క కీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నకుల్స్ అంటాం. ఇక్కడ అన్నమాట ఈ వేళ్ళ మీద ఆయన విత్ హిస్ కేన్ మీన్స్ స్టిక్, కర్ర తీసుకొని గట్టిగా అతని యొక్క నకుల్స్ మీద కొట్టడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ నకుల్స్లో కే అనే వర్డ్ లెటర్ ఏదైతే ఉందో అది సైలెంట్ అనమాట, దాన్ని మనం నకుల్స్ అని చదవాలి. సో ఆ స్టిక్ తీసుకొని కోపంతో అతని యొక్క నకుల్స్ మీద కొట్టడం జరిగింది. కాల్డ్ హిమ్ ఏ స్ట్రీట్ డాగ్. అతను చెప్పినటువంటి ఈ యొక్క కారణాలన్నీ కూడా బాగా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ పిల్లవాడిని వీధి కుక్క స్ట్రీట్ డాగ్ అని చెప్పి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రొనౌన్స్ పిలవడం జరిగింది. అండ్ ప్రొనౌన్స్డ్ ద పనిష్మెంట్ 15 days సస్పెన్షన్. సో ఇన్ని అబద్ధాలు ఆడినందుకు 15 రోజుల పాటు స్కూల్ నుండి అతన్ని సస్పెండ్ చేయడం జరిగిందనమాట. 15 రోజుల పాటు స్కూల్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. వెన్ స్వామినాథన్ స్టోన్ కేమ్. ఇక అందరి వంతు అయిపోయిన తర్వాత మన స్వామి ఎవరైతే ఉన్నారో ఈ పిల్లవాడు అతని యొక్క వంతు రానే వచ్చింది. హీ లుక్డ్ అరౌండ్ హెల్ప్లెస్లీ. లుక్డ్ అరౌండ్, చుట్టుపక్కల మొత్తం కూడా చూశాడు, హెల్ప్లెస్లీ నిస్సహాయంగా. రాజం శాట్ ఆన్ ద థర్డ్ బెంచ్ ఇన్ ఫ్రంట్. సో స్వామినాథన్ మనకి అకార్డింగ్ టు ద పిక్చర్ ఇచ్చిన పిక్చర్లో అతను నాలుగో వరుసలో 4వ బెంచ్లో ఉన్నాడు. అతనికి ముందు రాజం అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను నుంచున్నాడు, అతని వెనకాల స్వామి దాక్కోవడం జరిగిందనమాట. అండ్ రిజల్యూట్లీ లుక్డ్ అవే. రిజల్యూట్లీ స్ట్రాంగ్లీ డిసైడ్, మనసులో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. హీ వాజ్ గేజింగ్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ఇంటెంట్లీ మీన్స్ అటెన్షన్గా, అంటే ఎటు చూడకుండా, అక్కడ హెడ్ మాస్టర్ని చూడకుండా ఎవరిని చూడకుండా స్ట్రైట్గా ఎట్లాగే బ్లాక్ బోర్డ్ చూద్దామని చెప్పేసి తాను నిర్ణయించుకోవడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ మనం ఈ పిక్చర్ గమనిస్తూ ఉంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెస్క్ల మీద నుంచొని కనబడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఆ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పిల్లవాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నటువంటి పిక్చర్ కనబడుతూ ఉంది. ఆయన ఒక స్టిక్, ఆ కేన్ ఏదైతే ఉందో దాంతో సివియర్ పనిష్మెంట్ ఇస్తున్నటువంటి పిక్చర్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ రాజా వెనకాల తొంగి చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే మన యొక్క స్వామినాథన్ అనమాట. సో హెడ్ మాస్టర్ని చూడటానికి భయపడి అతని వెనకాల ఉండి, రాజం ఎవరైతే ఉన్నారో అతని వెనకాల ఉండి హెడ్ మాస్టర్ని స్వామి గమనిస్తూ ఉన్నాడు. బట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ హిజ్ హెడ్ అండ్ ద పింక్ ఇయర్స్ వర్ విజిబుల్ టు స్వామినాథన్. అప్పటికీ కూడా రాజా వెనకాల ఉన్నప్పటికీ కూడా అతను వెనక నుంచి చూస్తూ ఉంటే హెడ్ మాస్టర్ యొక్క పింక్ ఇయర్స్, అంటే ఆయన ఫేస్ బాగా ఎర్రగా ఉందని చెప్పేసి మనకున్నాం కదా, ఎర్రగా ఉన్నటువంటి ఆయన యొక్క చెవులు కనపడుతూ ఉన్నాయి స్వామినాథన్కి. ఇట్ వాజ్ యాన్ ఇంటాలరబుల్ సైట్. టాలరబుల్ అండ్ ఇంటాలరబుల్ బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. ఆ దృశ్యం ఎలా ఉందంటే అది సహించలేంది, అంటే మనసుకు తీసుకోలేనటువంటి దృశ్యం కనబడుతూ ఉంది, చాలా భయంగా ఉందన్నమాట ఆ దృశ్యం. స్వామినాథన్ వాజ్ ఇన్ అక్యూట్ సస్పెన్స్ లెస్ట్ దట్ హీ హ్యాడ్ షుడ్ టర్న్ అండ్ ఫిక్స్ ఇట్స్ ఐస్ ఆన్ హీజ్. స్వామినాథన్ అక్యూట్ సస్పెన్స్, తీవ్రమైనటువంటి సస్పెన్స్లో ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏం చెప్పాలి అని చెప్పేసి తీవ్రమైనటువంటి సస్పెన్స్లో ఉన్నాడు. తన యొక్క తల కిందకి ఉంచి అదే పనిగా అట్లాగే ఆయన యొక్క ఐస్, హెచ్ఎం గారి యొక్క ఐస్ చూస్తూ ఉన్నాడు. హీ ఫెల్ దట్ హీ వుడ్ డ్రాప్ ఫ్రమ్ ద డస్క్ టు ద ఫ్లోర్. తను ముందేమనుకున్నాడంటే ఆ యొక్క డస్క్ నుంచి కిందకి దిగి నేల మీదకి దిగుదాం అని చెప్పేసి అనుకున్నాడు. ఇఫ్ దట్ హ్యాపెండ్, అదే కనుక జరిగితే, అంటే డస్క్ మీద నుంచి అతను కిందకి కనుక జరిగి కూర్చుంటే, ద పింక్ ఇయర్స్ 3 benches ఆఫ్ మేడ్ హిమ్ ఇన్క్యాపబుల్ ఆఫ్ స్పీచ్. అతను 3 benches వెనకాల కూర్చోవడం జరుగుతుంది కాబట్టి ఆ హెడ్ మాస్టర్ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఆయన మాట్లాడే మాటలు ఇతనికి వినిపించవు అనమాట. ఇన్క్యాపబుల్ మీన్స్ అనేబుల్ టు హియర్. ఇఫ్ ఓన్లీ సంబడి వుడ్ పుట్ హిమ్ బ్లాక్ బోర్డ్ బిట్వీన్ ఈజ్ ఐస్ అండ్ దోస్ పింక్ ఇయర్స్.
ఆ యొక్క సిచ్యువేషన్ని, ఆ పరిస్థితిని గమనించిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, హెడ్ మాస్టర్కి నాకు మధ్యలో ఎవరైనా వచ్చి ఒక బ్లాక్ బోర్డ్ అడ్డుగా పెడితే బాగుంటుందేమో, నేను ఆయన చూడలేకపోతున్నాను, ఆ మాటలు వినలేకపోతున్నాను, ఇప్పుడు నాకు ఆయన ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతారో అని చెప్పేసి తను అలా అనడం జరుగుతుంది. హీ వాజ్ డఫ్ టు ద క్వశ్చన్ దట్ ద హెడ్ మాస్టర్ వాజ్ పుట్టింగ్ టు హిమ్. సో ఇక్కడ స్వామి టర్న్ రానే వచ్చింది. హెడ్ మాస్టర్ అతన్ని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఏమని, వై ఆర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే, నేను నువ్వు ఎందుకు ఆబ్సెంట్ అయ్యావు అని చెప్పేసి. ఆ క్వశ్చన్కి ఈ డిడ్ నాట్ రెస్పాండ్, అతను ఏమీ రెస్పాండ్ అవ్వాలి. ఈ వాజ్ డఫ్. ఒక చెవిటివాడు కనుక ఎలా ఉంటాడో మాట్లాడకుండా అలాగే ఉన్నాడు అనమాట. ఏ ర్యాప్ ఆన్ హీస్ బాడీ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్స్ కేన్ బ్రాట్ హిమ్ టు హిమ్సెల్ఫ్. ర్యాప్ మీన్స్ ఏ షార్ప్ హిట్. గట్టిగా ఏమడిగినా సరే సమాధానం చెప్పకుండా ఉన్నటువంటి స్వామినాథన్ని హెడ్ మాస్టర్ కర్రతో గట్టిగా ఒక దెబ్బ కొట్టేసరికి మళ్ళీ అతను ఈ లోకంలోకి వచ్చాడు. ఆ దెబ్బతో మళ్ళీ స్వామి ఈ లోకంలోకి రావడం జరిగింది. వై డిడ్ యూ కీప్ అవే ఎస్టర్డే ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్. ఇంతకీ నువ్వు స్కూల్కి నేను ఎందుకు రాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ దాక్కున్నావు అని చెప్పేసి హెడ్ మాస్టర్ స్వామిని అడగడం జరిగింది. లుకింగ్ అప్, స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాజ్ టు ప్రొటెస్ట్. సో ఫస్ట్ ఇంపల్స్ మీన్స్ థాట్. సో మొదట్లో స్వామినాథన్కి ఒక ఆలోచన ఇచ్చింది అనమాట. ఏమని, టు ప్రొటెస్ట్ దట్ ఈ హ్యాడ్ నెవర్ బీన్ ఆబ్సెంట్. లేదు సార్, నేను నిన్న వచ్చాను సార్ అని చెప్పేసి అబద్ధం చెబుదామని చెప్పేసి స్వామినాథన్ మొదట్లో అనుకున్నాడు అనమాట. టు ప్రొటెస్ట్ మీన్స్ వ్యతిరేకించడము. హెడ్ మాస్టర్ని వ్యతిరేకించి, లేదు సార్ నేనేం ఆబ్సెంట్ కాదు, నేను స్కూల్కి వచ్చాను సార్ అని చెబుదాము అని చెప్పేసి అనుకున్నాడు. బట్ ద అటెండెన్స్ రిజిస్టర్ వాజ్ దేర్. కానీ అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద అటెండెన్స్ రిజిస్టర్ అతనికి ఎదురుగుంటా కనపడింది అనమాట. అటెండెన్స్ రిజిస్టర్ అంటే హాజరు పట్టే కదా. నిన్న కనుక అతను స్కూల్ కనుక వచ్చి ఉంటే అందుట్లో అతనికి ఏముంటుంది, ప్రెజెంట్ ఉంటుంది. కానీ నేను రాలేదు కాబట్టి ఆబ్సెంట్ ఉంటుంది. ఒకవేళ స్వామినాథను కోపంతో నిజంగా నేను నిన్న వచ్చాను సార్ అని చెప్పుంటే హెడ్ మాస్టర్ ఏం చేస్తారు, వెంటనే అటెండెన్స్ రిజిస్టర్ ఏదైతుందో దాన్ని ఓపెన్ చేసి అందుట్లో ఉన్నటువంటి ఆబ్సెంట్ మనకు చూపించి నేను నువ్వు రాలేదు కదా అని చెప్పి చెప్తారు. కాబట్టి అలా చెప్పకూడదని చెప్పేసి తను మళ్ళీ అడుగేదైతుందో అది వెనక్కి వేశాడు. నో ఐ వాజ్ స్టోన్డ్. మళ్ళీ రాయిలాగా ఒక విగ్రహంలాగా అలాగే నిలబడిపోయాడు అనమాట. ఐ ట్రై టు కమ్. తర్వాత నోరు తెరిచి, సార్ నేను స్కూల్కి వద్దాం అనుకున్నాను సార్, బట్ దే టుక్ అవే మై క్యాప్ అండ్ బాంట్ ఇట్. నేను వచ్చేటప్పుడు దారిలో కొంతమంది నా యొక్క క్యాప్, నా టోపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళిపోయి బాంట్ ఇట్, దాన్ని కాల్ చేశారు. మెనీ స్ట్రాంగ్ మెన్, చాలామంది బలంగా ఉన్నవాళ్ళు, హెల్డ్ మీ డౌన్, నన్ను కింద పడేసి, వెన్ ఐ ట్రై టు కమ్, నేను స్కూల్కి వద్దామని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటే నన్ను రానివ్వకుండా అందరూ నన్ను కింద పడేసి నేలకి అదిమి అలాగే పెట్టించేశారు. వెన్ ఏ గ్రేట్ మ్యాన్ ఈజ్ సెంట్ టు గోయల్. వెన్ ఏ గ్రేట్ మ్యాన్ ఈజ్ సెంట్ టు గోయల్. గోయల్ మీన్స్ జైల్. వాళ్ళల్లో ఒక అతను జైలు నుంచి వచ్చిన వాళ్ళ కనబడుతూ ఉంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు సీ యూ ఏ స్లేవ్ ఆఫ్ ద ఇంగ్లీష్ మ్యాన్. స్లేవ్ మీన్స్ బానిస. అంటే ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బానిసలాగా నాకు ఆ సిచ్యువేషన్ అనిపించింది. డోంట్ దే కట్ ఆఫ్ డక్క ముస్లిం స్లేవ్స్ ఆఫ్ స్లేవ్స్. రకరకాల మాటలతో వాళ్ళు నన్ను అనటం జరిగింది అని చెప్పేసి, అంటే ఏం చెప్పాలో తెలియక ఏది పడితే అది స్వామినాథన్ మాట్లాడటం జరిగిందనమాట. దీస్ వర్ సమ్ ఆఫ్ ద డిస్జాయింట్ అంటే పొంతన లేనటువంటి ఎక్స్ప్లెనేషన్స్, సమాధానాలు స్వామినాథన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకదానితో ఒకదానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఆన్సర్లు, వివరణ ఏదైతే ఉందో అది స్వామినాథన్ ఇస్తూ ఉంటే, విచ్ స్ట్రీమ్డ్ ఇన్ టు హిజ్ హెడ్ అండ్ విచ్ ఈవెన్ అట్ దట్ మూమెంట్ ఈ వాజ్ డిస్క్రీట్ ఎనఫ్ టు నాట్ టు ఎక్స్ప్రెస్. డిస్క్రీట్, కేర్ఫుల్. అయితే తాను చెప్పే సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి అంత జాగ్రత్తగా సరిగ్గా చెప్పలేకపోయాడు. తాను ఏదో ఒక కథ చెప్దామని చెప్పేసి అనుకున్నాడు, ఏదో ఒక అబద్ధం చెప్దామని చెప్పేసి, కానీ దాన్ని తను అనుకున్న విధంగా అతను చెప్పలేకపోయాడు అనమాట. ఈ వాజ్ డిస్క్రీట్ ఎనఫ్ నాట్ టు ఎక్స్ప్రెస్. దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఈ హ్యాడ్ వాంటెడ్ టు మెన్షన్ ఏ హెడేక్. తర్వాత మళ్ళీ మనసులో ఏమనుకున్నాడు, హెడేక్ అని చెప్పేసి అంటే నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేకపోయానని చెప్పి చెబుదాం అనుకున్నాడు. బట్ ఈ ఫౌండ్ టు హీజ్ డిస్ట్రెస్ దట్ అదర్స్ బిసైడ్ హిమ్ హ్యాడ్ వన్. ఇంతకుముందు ఈ 12 మందిలో ఒక ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడేక్, తలనొప్పిగా ఉంది సార్ అందువల్ల రాలేకపోయామని చెప్పారని మనం తెలుసుకున్నాం కదా. ద హెడ్ మాస్టర్ షౌటెడ్. సో ఏమీ మాట్లాడకుండా, అంటే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నాం ఇవన్నీ స్వామి బయటికి చెప్పలా, మనసులో అనుకుంటున్నాడు ఎలా చెప్దాం అని చెప్పేసి. సో ఏది చెప్దాం అనుకున్నా సరే ప్రతిదానికి ఏదో కారణం కనపడుతుంది. కాబట్టి ఏమీ మాట్లాడకుండా అలాగే మనసులో ఆలోచించుకుంటూ ఉంటే ద హెడ్ మాస్టర్ షౌటెడ్. ఆయన బిగ్గరగా అరిచారు, వోంట్ యూ ఓపెన్ యువర్ మౌత్. నువ్వు ఇప్పటికైనా నోరు తెరవ్వా. హీ బ్రాట్ ద కేన్ షార్ప్లీ డౌన్ ఆన్ స్వామినాథన్స్ రైట్ షోల్డర్.
సో ఏమీ మాట్లాడకుండా ఉన్నటువంటి స్వామినాథన్ని కోపంతో ఇప్పటికైనా నువ్వు నోరు తెరుస్తావా తెరవా అని చెప్పేసి తన యొక్క స్టిక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని బలంగా స్వామినాథన్ యొక్క భుజం మీద హెడ్ మాస్టర్ కొట్టడం జరిగిందనమాట. స్వామినాథన్ కెప్ట్ స్టేరింగ్ అట్ ద హెడ్ మాస్టర్స్ విత్ టీయర్ఫుల్ ఐస్. అప్పటికి కూడా ఆ దెబ్బ తిన్న తర్వాత కూడా స్వామినాథన్ కెప్ట్ స్టేరింగ్, అలాగే నిలబడి ఉన్నాడు కానీ ఈ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. తన నోరు తెరిచి ఏమీ సమాధానం చెప్పల. తన యొక్క టీయర్ఫుల్ ఐస్, ఏడుస్తూ అట్లాగే నిలబడి ఉన్నాడు. మసాజింగ్ విత్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్ ద స్పాట్ వేర్ ద కేన్ వాజ్ లైడ్. మసాజింగ్ అంటే దెబ్బ కొట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వెంటనే దాన్ని ఇలా రుద్దుకుంటూ ఉంటారు. సో తన కుడి భుజం మీద కొట్టిన దెబ్బ ఏదైతే ఉందో దాన్ని ఇలా రుద్దుకుంటూ, ఒక చేత్తో రుద్దుకుంటూ ఇంకో చేత్తో ఇలా ఏడుస్తూ అట్లాగే నిలబడి ఉన్నాడు కానీ స్వామినాథన్ తన యొక్క నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదనమాట. ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ కీప్ ఆన్ స్టేరింగ్ వితౌట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్ క్రైడ్ ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ కోపంతో బిగ్గరగా అరిచాడు. నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇంకా అలాగే కనుక నిలబడి ఉంటే నేను ఈరోజు నిన్ను చంపేస్తాను. ఐ విల్ కిల్ యూ, నేను నిన్ను చంపేస్తాను. ఇఫ్ యూ కీప్ ఆన్ స్టేరింగ్ వితౌట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్ క్రైడ్ ద హెడ్ మాస్టర్. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమీ చెప్పకుండా నువ్వు అలాగే కనుక ఉంటే, అంటే నువ్వు నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇంకా సమాధానం చెప్పకుండా అలాగే నిలబడి ఉంటే కనుక ఈరోజు నేను చంపేస్తానని చెప్పేసి హెడ్ మాస్టర్ బిగ్గరగా అరవడం జరిగింది. ఐ కుడ్ నాట్ కమ్ స్టామర్డ్ స్వామినాథన్. సో నేను స్కూల్కి రాలేకపోయాను అని చెప్పేసి స్వామినాథన్ స్టామర్డ్ మీన్స్ నత్తిగా మాట్లాడడం అనమాట. స్పోక్ విత్ డిఫికల్టీ, కష్టంగా మాట్లాడడం. అంటే ఏడుపులో ఉన్నప్పుడు పిల్లలకి మాటలు సరిగ్గా రావు. సో తను కూడా దెబ్బలు తిని ఏడుస్తున్నాడు కాబట్టి ఐ కుడ్ నాట్ కమ్ అని చెప్పేసి స్టామర్ చేస్తూ మాట్లాడాడు స్వామినాథన్. ఈస్ దట్ సో? అంతేనా, ఇంకేం లేదా, నువ్వు ఇంకేమైనా చెప్పదలుచుకోలేదా, నువ్వు చెప్పాలని అనుకున్నది అంతేనా? ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్. ఇంకా ఇంతేనా, నువ్వు రాలేకపోయానని చెప్పేసి ఒక మాటే చెప్తున్నావు, ఇంతేనా, ఇంకేం సమాధానం ఆన్సర్ ఏమి లేదా అని చెప్పేసి, అండ్ టర్నింగ్ టు ఏ బాయ్, అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడి వైపు తిరిగి బ్రింగ్ ద ప్యూన్ అంటే గుమాస్తా అనమాట. సో ఆ ప్యూన్ ఎవరైతే ఉన్నారో అతన్ని వెళ్ళి నువ్వు పిలుచుకురా అని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లవాడిని హెడ్ మాస్టర్ పంపించడం జరిగింది. స్వామినాథన్ థాట్. సో ఎప్పుడైతే హెడ్ మాస్టర్ పిల్లవాడిని ప్యూన్ కోసం పంపించాడు, తన మనసులో అనుకుంటున్నాడు, వాట్ ఈజ్ హీ గోయింగ్ టు ఆస్క్ ద ప్యూన్ టు థ్రాష్ మీ? ఏంటి హెడ్ మాస్టర్ ఏం చేయకపోతున్నారు, ఆయన కొట్టలేక ఒకవేళ ఆ ప్యూన్ ఎవరైతే ఉన్నారో ప్యూన్ తీసుకొచ్చి థ్రాష్ మీన్స్ హిట్ ఆర్ బీట్, కొట్టడము అనమాట. సో ఆ యొక్క ప్యూన్తో నన్ను కొట్టించాలనుకుంటున్నారా ఏంటి, లేకపోతే ప్యూన్తో ఇక్కడ అవసరం ఏంటి అని చెప్పి తన మనసులో అనుకుంటున్నాడు. ఇఫ్ హీ డస్ ఎనీ సచ్ ఎ థింగ్, అలాంటి పని కనుక హెడ్ మాస్టర్ చేస్తే, ఎలాంటి పని, ఆ ప్యూని తీసుకొచ్చి నన్ను కనుక కొట్టిస్తే ఐ విల్ బైట్ ఎవ్రీబడి డెడ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కొరికి చంపేస్తాను అని చెప్పేసి స్వామినాథన్ మనసులో అనుకుంటున్నాడు. ద ప్యూన్ కేమ్. ఇంతలోనే మాటల్లోనే ఆ యొక్క గుమాస్తా ఎవరైతే ఉన్నారో అతను లోపలికి వచ్చాడు. ద హెడ్ మాస్టర్ సెడ్ టు హిమ్. ఆ వచ్చినటువంటి ప్యూన్తో హెడ్ మాస్టర్ ఇలా అంటున్నాడు, నౌ సే వాట్ యు నో అబౌట్ దిస్ రాస్కల్ ఆన్ ద డెస్క్. సరే నువ్వు ఇప్పుడు ఈ విషయం చెప్పు, ఆ డెస్క్ మీద నిలబడినటువంటి ఈ రాస్కల్ ఎవరైతే ఉన్నారో అతని గురించి నీకేం తెలుసు అంటే, ఇక్కడ ఉన్నాడు కదా ఈ స్వామి, ఆ డెస్క్ మీద అక్కడ నుంచున్నాడు కదా, ఆ నుంచున్న అతను ఎవరైతే ఉన్నారో అతని గురించి నీకేం తెలుసో నువ్వు చెప్పు అని చెప్పి హెడ్ మాస్టర్ ఆ ప్యూన్ అడగడం జరిగింది. ద ప్యూన్ ఐడ్ స్వామినాథన్స్ విత్ ఏ సినిస్టర్ లుక్. అక్కడ వచ్చినటువంటి ప్యూన్ ఎవరైతే ఉన్నారో అతను ఆ వచ్చినటువంటి ప్యూన్ని డేంజరస్ మీన్స్ ప్రమాదకరమైనటువంటి ఒక లుక్ ఇలా చూసి అతను ఇలా అంటున్నాడు, గ్రంటెడ్ అండ్ డిమాండెడ్. అతను గ్రంట్ అండ్ డిమాండ్ మీన్స్ గదమాయించి అడగటం. డిడ్ నాట్ ఐ సీ యూ బ్రేక్ ద పెయిన్స్. నిజం చెప్పు, నువ్వే కదా నిన్న నువ్వు ఆ యొక్క కిటికీ అద్దాలు పగలగొడుతూ ఉండగా నేను నిన్ను చూశాను, నువ్వే కదా అది, నిజం చెప్పు అని చెప్పేసి ప్యూన్ ఆ యొక్క స్వామినాథన్ అడగడం జరిగిందనమాట. ఇక్కడ పిక్చర్లో కనబడుతూ ఉంది మనకి, స్వామినాథన్ ఏడుస్తున్నట్టు పిక్చర్ కనబడుతూ ఉంది మనకి. ఆఫ్ ద వెంటిలేటర్స్ ఆఫ్ ఇన్ మై రూమ్ యాడెడ్ ద హెడ్ మాస్టర్ విత్ జస్ట్. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో రూమ్ నువ్వే కదా పగలగొట్టింది, నిజం చెప్పు అని చెప్పేసి ప్యూన్ అంటుంటే ఆ ప్యూన్ మాటలకి యాడ్ చేస్తూ నువ్వు పగలగొట్టింది ఏ రూమ్ వెంటిలేటర్స్ తెలుసా, అంటే ఏ కిటికీ గది వెంటిలేటర్స్ తెలుసా, అవి నా గది ఏదైతే ఉందో నా గదిలో ఉన్నటువంటి కిటికీ అద్దాలు నువ్వు పగలగొట్టావు అని చెప్పేసి హెడ్ మాస్టరు
ఉత్సాహంతో కొంచెం ఎంథియాసిజం యాడ్ చేసి, జస్ట్ మీన్స్ ఎంథియాసిజం అనడం జరిగిందనమాట. అంటే నిన్న ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి స్వామి హెడ్ మాస్టర్ యొక్క వెంటిలేటర్స్, ఆ రూమ్ యొక్క వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టడం జరిగిందనమాట. సో హెడ్ మాస్టరు లేకపోతే మిగిలిన రిమైనింగ్ స్టాఫ్ ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి పిల్లలందరూ కూడా ఈ 12 మంది ఎస్టే దేవర్ ఆబ్సెంట్. వాళ్ళు ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ డే రోజున వీళ్ళందరూ కూడా స్కూల్కి ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విషయం ఏదైతే ఉందో అది బయటికి రావడం జరిగింది. హియర్ దేర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. ఇక్కడ దేర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్, ఛాన్స్ అవకాశము, ఎస్కేప్ మీన్స్ తప్పించుకోవడానికి. ఇక్కడ స్వామినాథన్కి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకని, స్వామినాథన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి పగలగొడుతూ ఉండగా, ముఖ్యంగా స్వామి పగలగొడుతూ ఉండగా ఆ యొక్క ప్యూన్ ఎవరైతే ఉన్నారో అతను చూశాడనమాట. ఈజ్ ద ఐ విట్నెస్, అతను తన కళ్ళతో చూశారు కాబట్టి అదే సాక్షి. సో ఇక్కడ నేను పగలగొట్టలేదు అని స్వామి తప్పించుకోవడానికి అవకాశం లేదు. స్వామినాథన్ కెప్ట్ స్టేరింగ్ ఫూలిష్లీ టిల్ హీ రిసీవ్డ్ అనదర్ వ్యాక్ ఆన్ ద బ్యాక్. స్వామినాథన్ ఏమీ మాట్లాడకుండా ఇంకా తెలివి తక్కువతనంతో అట్లాగే నుంచుని చూస్తున్నాడు. కానీ నోరు తెరిచి, సార్ ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో తెలియకుండా జరిగిపోయింది సార్, క్షమించిన సార్ అని ఏమీ మాట్లాడకుండా అట్లాగే చూస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు కోపంతో హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన విత్ అనదర్ వ్యాక్ అంటే మళ్ళీ ఇంకొక దెబ్బ కొట్టేంత వరకు కూడా స్వామినాథన్ ఏమీ మాట్లాడకుండా అట్లాగే ఉన్నాడు. ద హెడ్ మాస్టర్ డిమాండెడ్ వాట్ ద యంగ్ బ్రిగాండ్ హ్యాడ్ టు సే అబౌట్ ఇట్. యంగ్ బ్రిగాండ్ మీన్స్ మెంబర్ ఆఫ్ ఏ బండిట్స్. అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే దొంగల ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాలో ఒక సభ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం బ్రిగాండ్ అని చెప్పేసి అంటాం. BRIGAND బ్రిగాండ్. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు, నీ ముందే సాక్ష్యం ఉంది, అతను చెప్తున్నాడు, నువ్వు పగలగొడుతూ ఉండగా ఈ ప్యూన్ ఎవరైతే ఉన్నారో అతను చూశాడు. కాబట్టి ఇక నువ్వు ఈ విషయం గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పేసి హెడ్ మాస్టరు స్వామినాథన్ని డిమాండ్ చేయడం, గట్టిగా గదమాయించి అడగడం జరిగింది. ద బ్రిగాండ్ హ్యాడ్ నథింగ్ టు సే. ఇక్కడ స్వామికి చెప్పడానికి ఏమీ లేదు. ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్, ఇది నిజము. దట్ ఈ హ్యాడ్ బ్రోకెన్ ద పెయిన్స్. ఆ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వామినాథన్ పగలగొట్టాడు అనేది నిజం. దే హ్యాడ్ సీన్ ఇట్. ఈ యొక్క ప్యూన్ గుమాస్తాతో మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతను పగలగొడుతూ ఉండగా చూశారనే మాట నిజం. దేర్ వాజ్ నథింగ్ మోర్ టు ఇట్. ఇంకా అదనంగా స్వామి ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ హ్యాడ్ అన్కాన్షియస్లీ బికేమ్ డిఫెయింట్ అండ్ డిడ్ నాట్ కేర్ టు డినై ద ఛార్జ్. అన్కాన్షియస్లీ మీన్స్ కాన్షియస్ అంటే స్పృహలో ఉండటం అన్నమాట. అన్కాన్షియస్ అంటే స్పృహలో లేకుండా ఉండటము. బికేమ్ డిఫెయింట్ మీన్స్ రిఫ్యూజింగ్ టు ఒబే. ఇక్కడ తిరస్కరించడానికి, నేను చేయలేదు అని చెప్పడానికి ఇక్కడ స్వామినాథన్కి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి వెన్ అనదర్ వ్యాక్ కేమ్ ఆన్ హిస్ బ్యాక్. సో అతను ఏమీ తిరిగి సమాధానం చెప్పకుండా అలాగే ఉంటే హెడ్ మాస్టర్ ఇంకొక దెబ్బ స్వామినాథన్ వీప్ మీద కొట్టడం జరిగింది. ఈ ఎజాకులేటెడ్ మీన్స్ షౌటెడ్ సడన్లీ. ఆ దెబ్బకి ఎప్పుడైతే ఇంకొక దెబ్బ స్వామినాథన్ యొక్క వీపు మీద పడిందో ఈ ఎజాకులేటెడ్, అతను షౌటెడ్ సడన్లీ, అకస్మాత్తుగా గట్టిగా అరిచాడు. స్వామినాథన్ ఏమని అరిచాడు? డోంట్ బీట్ మీ సార్, ఇట్ పెయిన్స్. సార్ దయచేసి కొట్టకండి సార్, నాకు బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసి స్వామినాథన్ గట్టిగా అరిచాడనమాట. దిస్ వాజ్ యాన్ ఇన్విటేషన్ టు ద హెడ్ మాస్టర్ టు బ్రింగ్ డౌన్ ద కేన్ 4 times అగైన్. సో ఎప్పుడైతే సార్ నన్ను గట్టిగా అరిచి, సార్ కొట్టొద్దు సార్, నాకు బాగా నొప్పిగా ఉంది సార్ అని ఎప్పుడైతే అన్నారో స్వామినాథన్, ఈ హెడ్ మాస్టర్కి ఇంకొంచెం ఎక్కువ కోపం వచ్చింది. కాబట్టి ఆ యొక్క స్టిక్ తీసుకుని స్వామినాథన్ వీపు మీద టపా 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 అని చెప్పేసి ఇంకొక 4 సార్లు గట్టిగా హెడ్ మాస్టర్ కొట్టడం జరిగిందనమాట. హీ సెడ్, ఆ కొట్టిన తర్వాత చెప్తున్నాడు, కీప్ స్టాండింగ్ హియర్, నువ్వు ఇక్కడే నిలబడు. ఆన్ దిస్ డెస్క్, ఈ డెస్క్ మీద నువ్వు ఇక్కడే నిలబడు. ఎలా నిలబడమంటున్నారు? స్టేరింగ్ లైక్ అన్ ఈడియట్. ఒక ఈడియట్ మీన్స్ మూర్ఖుడు. ఒక మూర్ఖుడిలాగా నువ్వు ఇక్కడే నిలబడు. టిల్, ఎప్పటి వరకు నువ్వు ఇలా నిలబడాలి అంటే ఐ అనౌన్స్ యువర్ డిస్మిస్సిల్, నీ స్కూల్ నుంచి నేను డిస్మిస్ చేసి పంపించేంత వరకు నువ్వు ఇక్కడే నిలబడు ఈ యొక్క డెస్క్ మీదే అని చెప్పేసి హెడ్ మాస్టర్ స్వామినాథన్ అనడం జరిగిందనమాట. ఎవ్రీ పోర్ ఇన్ స్వామినాథన్స్ బాడీ బాండ్ విత్ ద టచ్ ఆఫ్ ద కేన్. ఎవ్రీ పోర్ అంటే స్వామినాథన్ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగుళము కూడా, ప్రతి బాడీ పార్ట్ కూడా ఆ యొక్క కర్రతో తగిలిన దెబ్బలకి శరీరం అంతా కూడా కాలిపోవడం అంటే ఇక్కడ మంట పుట్టడం అనమాట. సో స్వామినాథన్ బాడీలో ఆయన చాలా దెబ్బలు కొట్టారు కదా హెడ్ మాస్టరు. ఆ దెబ్బలతో స్వామినాథన్కి శరీరం అంతా కూడా మండిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ హ్యాడ్ ఏ సడన్ ఫ్లడ్ ఆఫ్ కరేజ్. అకస్మాత్తుగా స్వామినాథన్కి ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత
సడన్ అకస్మాత్తుగా ఫ్లడ్ వరదలాగా వస్తే వాటర్ ఎలా వస్తుంది స్టూడెంట్స్, అట్లాగా ఇతనికి కూడా ధైర్యం కూడా అలాగే ఒకేసారి అంత ధైర్యం వచ్చిందనమాట. ద కరేజ్ దట్ కమ్స్ ఆఫ్ డెస్పిరేషన్, ఆ యొక్క ధైర్యం ఏదైతే ఉందో అది ఎట్లా వచ్చింది అంటే తన యొక్క హోప్లెస్ కండిషన్. డెస్పిరేషన్ మీన్స్ హోప్లెస్ కండిషన్. హోప్లెస్ మీన్స్ తన యొక్క నిస్సహాయ స్థితి నుంచి ఒకేసారి తన ధైర్యం తెచ్చుకొని ఒక వరద వచ్చినట్టు తనకి ధైర్యం కరేజ్ వచ్చిందనమాట. ఈ రీస్ట్రైన్ ద టియర్స్. రీస్ట్రైన్ అంటే తన యొక్క కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇలా కారుతున్న వాటిని ఎట్లా తుడుచుకుంటూ, మనకి పిక్చర్లో కనబడుతుంది చూడండి స్టూడెంట్స్, ఈ పిక్చర్లో కనబడుతుంది ఇతనే స్వామి తన యొక్క కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉన్న దృశ్యం మనకి ఇక్కడ ఉందన్నమాట. తన యొక్క కన్నీళ్ళని అతను తుడుచుకుంటూ ఈ రీస్ట్రైన్ ద టియర్స్ దట్ వర్ థ్రెటనింగ్ టు రష్ అవుట్, బయటికి కారుకుంటూ వస్తున్నటువంటి తన యొక్క కన్నీళ్ళని తుడుచుకుంటూ హీ జంప్ డౌన్, ఆ యొక్క డెస్క్ మీద నుంచి, బెంచ్ ఏదైతే ఉందో దాని మీద నుంచున్నాడని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి దూకాడు అతను. దూకి అండ్ గ్రాస్పింగ్ హిస్ బుక్స్, తన గ్రాస్పింగ్ మీన్స్ కలెక్టింగ్, తన యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుని రష్డ్ అవుట్, వేగంగా బయటకు వచ్చేసాడనమాట. బయటకు వచ్చేసి అండ్ మ్యూట్రింగ్ మీన్స్ గొనుక్కోవటము, సేయింగ్ ఇన్ ఏ లో వాయిస్ అంటే వినపడిన వాయిస్తో చెప్పడం అనమాట. మనసులో గొనుక్కుంటామని మనం మ్యూట్రింగ్ అని చెప్పేసి అంటాం, మ్యూటర్ అంటాము. సో అలాంటి గొంతుతో క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తూ, ఇదిగో మనకి చూడండి ఇక్కడ క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అప్పుడు బయటకు వస్తూ తను ఏమంటున్నాడంటే ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్, ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్, నేను మీ యొక్క ఈ పనికి మాలినటువంటి స్కూల్ ఏదైతే ఉందో, ఇలాంటి మురికి స్కూల్, ఇలాంటి మురికి పాఠశాలలో నేను ఇక చదవను, నేను ఇక ఈ స్కూల్లో ఉండను అని చెప్పేసి స్వామినాథుని ఇలా బయటికి రావడం జరిగిందనమాట. స్టూడెంట్స్, ఇక్కడ స్వామి చేసినటువంటి పని ఏదైతే ఉందో అది తప్పు పనే, కానీ హెడ్ మాస్టర్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఇంకొంచెం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో. అట్ ద సేమ్ టైం ఈ యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో తను కూడా హెడ్ మాస్టర్కి కోపం తెప్పించేలా సమాధానాలు చెప్పాడు, కానీ ఎక్కడా కూడా అనుకోకుండా తప్పు జరిగిపోయింది సార్, భయం వేసి నేను స్కూల్కి రాలేదు సార్, దయచేసి నన్ను క్షమించండి, భవిష్యత్తులో ఎలాంటిది ఇంకో తప్పు నేను చేయను సార్ అని చెప్పేసి తాను కూడా ఎక్కడా కూడా రిక్వెస్టింగ్ మేనర్లో వేడుకున్న విషయం మనకు ఎక్కడా కనిపించలేదన్నమాట. సో ఇద్దరు కూడా ఎవరు అడ్జస్ట్ అయినా సరే ఈ విషయం అనేది మనకి ఇక్కడ దాకా రాదు. సో ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో అది పిల్లవాడిలో మార్పు తెచ్చేలాగా ఉండాలి, కానీ పిల్లవాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలాగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్వామి చేసిన పని ఇతను వేరే స్కూల్కి వెళ్ళి వేరే పాఠశాల చేస్తే మళ్ళీ ఇలాంటి పనిష్మెంటే వస్తుంది. సో స్వామి కూడా అడ్జస్ట్ అయిపోయి తన తప్పును ఒప్పుకున్నట్టయితే ఇతనికి ఈరోజు ఇలాంటి పనిష్మెంట్ వచ్చేదే కాదు. కాబట్టి ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు, ఏ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. ఇన్ కేస్ వీ డిడ్ ఇట్, ఒకవేళ అనుకునే పరిస్థితుల్లో మనం కనుక తప్పు చేస్తే ఆ తప్పులు మనం ఒప్పుకొని క్షమాపణ ఏదైతే ఉందో అది మనం టీచర్స్ని వేడుకోవాలి. మనం కనుక టీచర్స్ని క్షమాపణ అడిగితే దే డెఫినెట్లీ ఎక్స్క్యూజ్ అస్, వాళ్ళు మనల్ని కంపల్సరీగా ఎక్స్క్యూజ్ చేస్తారు, క్షమిస్తారు అనమాట. సో అది మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి మోరల్. స్టూడెంట్స్, మనకి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్లష్డ్ మీన్స్ రెడ్ అండ్ హాట్ అంటే యాంగ్రీ, కోపంగా ఉండటము అనమాట. ఉమ్నస్ సజెస్టింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో అనుకోనటువంటి చెడు జరగబోతుందని తెలియజేసేదాన్ని మనం ఉమ్నస్ లుక్ అని చెప్పేసి అంటాము. ఎమినెన్స్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హైలీ అకంప్లిష్డ్ అండ్ రెస్పెక్టెడ్, హైలీ ఉన్నతంగా, అకంప్లిష్ సక్సెస్, రెస్పెక్టెడ్ గౌరవించడము. ఫ్లాగ్ బీట్ విత్ ఏ స్టిక్ యాజ్ ఎ పనిష్మెంట్, అంటే ఇక్కడ మామూలుగా ఫ్లాగ్డ్ అండ్ హ్యాంగ్డ్ అంటే వేలాడి తీసి కొట్టడం అని చెప్పేసి, ఇక్కడ స్టిక్ ఏదైతే ఉందో దాంతో పనిష్మెంట్ ఇవ్వటం లాంటిది. ఎసర్టైన్ మీన్స్ టు ఫైండ్ అవుట్, అది నిజమా కాదా అని చెప్పేసి కనుక్కోవడానికి మనం ఎసర్టైన్ అని చెప్పేసి అంటాము. ప్రిస్పిరేషన్ మీన్స్ స్వెట్, చెమట. నకుల్స్ ద పార్ట్ ఆఫ్ ఏ ఫింగర్ అట్ ఏ జాయింట్ వేర్ ద బోన్ ఈజ్ నియర్ ద సర్ఫేస్, ఇది ఈ భాగం ఏదైతే ఉందో మనం కీళ్ళు అని చెప్పేసి అంటాము, వీటిని మనం నకుల్స్ అంటాము. ర్యాప్ మీన్స్ సివియర్ బ్లో విత్ ఏ కేన్, స్టిక్, కేన్ మీన్స్ స్టిక్, కర్ర తీసుకొని తీవ్రంగా ఒక దెబ్బ కొట్టడాన్ని మనం ర్యాప్ అంటాము. నెక్స్ట్ వన్, గోయల్ మీన్స్ జైల్ ఈజ్ నథింగ్ బట్ ప్రిజన్. ఓల్డెన్ యూసేజ్లో జైలు అని చెప్పడానికి ఉపయోగించేదాన్ని గోయిల్ అని చెప్పేసి అంటాము. డిస్క్రీట్ మీన్స్ టాక్ట్ఫుల్ అంటే నాటకీయంగా. ఇన్ ఏ కేర్ఫుల్ మేనర్ అంటే జాగ్రత్తతో అమర్చి చెప్పడాన్ని మనం డిస్క్రీట్ అంటాం, టాక్ట్ఫుల్. డిస్ట్రెస్ ఎక్స్ట్రీమ్ పెయిన్, తీవ్రమైనటువంటి నొప్పి. థ్రాష్ బీట్ రిపీటెడ్లీ అండ్ వైలెంట్లీ విత్ ఎ స్టిక్, బీట్ రిపీటెడ్లీ
క్రమం తప్పకుండా కొట్టడము, అలాగే వైలెంట్గా కొట్టడము, కర్ర తీసుకొని వైలెంట్గా రిపీటెడ్గా కొట్టడాన్ని మనం థ్రాష్ అంటాము. వ్యాక్, ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ విగోరస్లీ, తీవ్రంగా కొట్టడాన్ని మనం వ్యాక్ అని చెప్పేసి అంటాము. ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ విగోరస్లీ. నెక్స్ట్ బ్రిగాండ్. బ్రిగాండ్ మీన్స్ ఏ మెంబర్ ఆఫ్ ఏ గ్యాంగ్ ఆఫ్ బండిట్స్ ఆర్ థీవ్స్, బందిపోట్లు లేదా దొంగల ముఠ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఒక సభ్యుడు, ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం బ్రిగాండ్ అని చెప్పేసి అంటాము. డెస్పిరేషన్. డెస్పిరేషన్ మీన్స్ యాంగ్జైటీ, ఆందోళన, వరి, కంగారు. రీస్ట్రైన్, కీప్ అండర్ కంట్రోల్, ఆ కారుతున్నటువంటి కన్నీళ్ళు ఏవైతున్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకుంటే తీసుకోవాలి రీస్ట్రైన్. గ్రాస్ప్. గ్రాస్ప్ మీన్స్ సైజ్ అండ్ హోల్డ్ ఫీమ్లీ, సైజ్ అండ్ హోల్డ్ ఫీమ్లీ, బలంగా పట్టుకోవడము, దాన్ని మనం గ్రాస్ప్ అంటాము. స్టూడెంట్స్, ఇవి మనకి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ ఇంపార్టెంట్ మీనింగ్స్ అనమాట. మనం ఇంకొక మంచి వీడియోతో ఇంకో లెసన్తో ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. సో స్టూడెంట్స్, ఎవరైనా కొత్తగా కనుక మొదటిసారి వీడియో కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే కొత్త లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు వీడియోలు, గ్రామర్ ఏవైతే ఉందో ఆ గ్రామర్ తాలూకు వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. అప్పుడు మీరు చూడటానికి ఈజీగా ఉంటుందన్నమాట. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ లెసన్స్ యొక్క లింక్ని షేర్ చేయండి. మీరు కనుక లింక్ షేర్ చేస్తే వాళ్ళు ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పాండమిక్ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులు వినలేని వాళ్ళు, స్కూల్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.